సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం. మరి ఆత్మ కనిపిస్తుందా? ప్రాణం కనబడదు. కనబడితే ఇంకేముంది? రహస్యం భగవంతుడి చేతిలో ఇది ఒక్కటే ఉంది, జనన మరణం. అంటే ఆత్మ ఎప్పుడు జన్మిస్తుంది, ఎప్పుడు మరణిస్తుంది. ఒక భగవంతుడికి అది సాధ్యం, వేరే ఇతరులకి అది ఇవ్వలేదు. భగవంతుడు తన దగ్గర ఉంచుకున్నాడు. కాబట్టి ఈ మానవ జాతికి ఇన్ని సృష్టిస్తున్నాడు, అన్ని సృష్టిస్తున్నాడు. కానీ అదొక్కటి మాత్రము ఆత్మ, తన ఆత్మను మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. ఎన్నిటినో సాధిస్తున్నాడు. హిమాలయాలు ఎక్కుతున్నాడు, ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కుతున్నాడు, ఎన్నెన్నో కనుగొంటున్నాడు, ప్రపంచమంతా చుట్టి వస్తున్నాడు. కానీ తన లోపల ఆత్మను తాను తెలుసుకోలేకపోతున్నాడు. ఇలా అది గురు సంతు మహాత్ములతోనే తన ఆత్మను దర్శించగల యోగ్యత వారిలో ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మను దర్శించుకుంటారో మన పూర్వజన్మ కర్మ పాపాలన్నీ భరించకపోయి అప్పుడు జ్ఞానంలో నేనెవరిని, నేను ఎక్కడి నుండి వచ్చినా, నా కర్తవ్యం ఏంటి, తిరిగి నేను ఎక్కడికి వెళ్ళాలి, తిరిగి నేను ఇక్కడ మరణం ఎలా అనేది ఈ 4 ప్రశ్నలకు ఈ ధ్యానం ద్వారా మనలో సమాధానం అనేది మనకు లభిస్తుంది. స్వప్నాలలో కూడా మనకు జవాబు ఉంటుంది. అందుకని ధ్యానం సర్వసుఖ ఫలప్రదాత. ధ్యానము ఒక విశ్వశక్తి. భగవంతుడు గురువు ఒకరే. గురువును భగవంతుడిగా ఎప్పుడైతే మనం పూజిస్తామో అప్పుడు మనకు వాళ్ళ నుండి వాళ్ళ కృప మనకు డైరెక్ట్ ప్రసరించబడుతుంది. ఏ విధంగా బాబా గారి కృప ఏ విధంగా మనకు లభిస్తుంది అంటే దర్శనం, శబ్దం ద్వారా, కృపా దృష్టి ద్వారా. అంటే వెలిగే జ్యోతి నుండి ఇతర జ్యోతులు, అనేక జ్యోతులు వెలిగించబడతాయి. ఇప్పుడు ఒక జ్యోతిని వెలిగింది, దాని నుండి మనం ఎన్నైనా వెలిగించవచ్చు. ఇంకా నూనెసి అన్ని వెలిగించవచ్చు. అలాగే పతంజలి మహర్షి గ్రంథంలో ఉంది, ఎవరైతే ఆత్మను సాక్షాత్కారం చేసుకుంటారో, ఆత్మను ప్రాప్తించుకుంటారో వాళ్ళు వెలిగే ఆత్మ అయిపోతారు. వాళ్ళు ఎవరికైనా దర్శనం ఇవ్వగలరు, స్వప్నంలో వెళ్ళగలరు, శక్తిపాతం చేయగలరు. అటువంటి ఆత్మ జ్యోతి స్వరూపులు అందరి జ్యోతులను వెలిగింపజేస్తారు. మనలో వెలుగకుండా ఉంటుంది ఆత్మ జ్యోతి, అంటే ఉల్టా ఉంటుంది, దాని ఊడలు ఉల్టా ఉంటాయి. ఆ నిద్రపోయిన కుండలి శక్తిని గురు కృప ద్వారా దాన్ని మనలో వెలిగింపజేయడం, అదే బాబా గారు మనలో వల్ల ఈ ధ్యానం ద్వారా మనకు అది అర్థమవుతుంది. ధ్యానం ద్వారా విశ్వశక్తి లభిస్తుంది. చూడండి, మీరు ఎంత మంచిగా కూర్చుంటారో ధ్యానం ద్వారా విశ్వంలోని శక్తి మనకు వచ్చేస్తుంది. అంటే పంచమహాభూతాల శక్తి, ఈ పంచతత్వాల శక్తి మన లోపల మనకు జాగృతి అయి మన లోపల ఇక్కడ జీవుడు శివుడు ఇక్కడ లీనమై మన బ్రహ్మరూపంలో ఏకమైంది. అది విశ్వశక్తి అనవచ్చు, లేకపోతే చైతన్య శక్తి అనవచ్చు, ఆత్మశక్తి అంటారు, కుండలిని శక్తి అనవచ్చు. ఇలా అనేక పేర్లు ఉన్నాయి. దానికే ఆత్మశక్తికే జగదంబాని, ఆదిమాయాని, గాయత్రి అని, లేక ఇంకా వివిధ పేర్లు ఉన్నాయి. ఒక ఈ శ్వాసకి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఆత్మ మనలో పని ఆత్మ. ఈ లేని వాళ్ళని కూడా ఇవాళ ఉద్యోగాలు వేస్తున్నారు, సన్మార్గంలో నడుస్తున్నారు, మంచి ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ జీవితంలో పరివర్తన వచ్చేసింది. ఈ ధ్యానం ద్వారా మన మాటలో పరివర్తన వస్తుంది,
మన నడకలో పరివర్తన వస్తుంది, మనం చేసే పనిలో క్వాలిటీ ఉంటుంది, అంటే మంచిగా చేస్తాం. ఒక పద్ధతి, ఒక నియమము అనేది ఈ ధ్యానం ద్వారా మనకు అలవడతాయి. ముందు ఎలా ఉన్నామో కానీ ధ్యానం చేసిన తర్వాత, గురు కృప కలిగిన తర్వాత మన జీవితమే మారిపోతుంది. జీవితం అంటే అప్పుడు ప్రేమమయం అనిపిస్తుంది, శాంతిమయం అనిపిస్తుంది, ఇతరులపై దయ చూపిస్తాము, కొద్దిగా ప్రేమను పంచుతాము, అందరినీ మాట్లాడిస్తాము, కోపం కూడా దూరం అవుతుంది. ఎవరైతే ధ్యానం చేయలేరో బాబా గారు అంటారు, నా భక్తులు కాలేదు. ధ్యానం చేయగారు గురువు భక్తులు భగవంతుడు కాలేదు. ఎలాగంటే ఇప్పుడు తాబేలు ఉంటుంది, తాబేలు బట్టి ఇసుకలో గుడ్లు పెట్టి అది వేరే ఒడ్డుకు వెళ్ళిపోతుంది. మళ్ళీ దానిపై కోడి ఎట్లా కూర్చుంటుందో గుడ్ల పైన అది కూర్చొని పిల్లలు లేదు తాబేలు. కోడి గుడ్ల మీద కూర్చొని ఉష్ణత అందించి చేస్తుంది, కానీ తాబేలు మాత్రం అలా కాదు. తాబేలు గుడ్లను పెట్టి మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ చూడదు కూడా దాన్ని, వేరే దూరం వెళ్ళిపోతుంది. గుడ్లు ఒక సైడ్ ఉంటే అది ఒక సైడ్ ఉంటుంది తాబేలు. కానీ సమయం వచ్చిందంటే తాబేలు తన సంకల్పం తోటి ఆ పిల్లలపై సంకల్పం చేసిందంటే ఆ పిల్లలు గుడ్ల నుండి బయటకు వస్తాయి. మరి ఆ పిల్లలు మళ్ళీ తయారైనా కూడా వీటికి ఆహారం కూడా తాబేలు పెట్టదు, ఆహారం పెట్టదు, పాలు కూడా అవితకు ఇవ్వదు. కానీ మళ్ళీ దాని సంకల్పంతో ఇచ్ఛాశక్తి ద్వారా పిల్లలకు ఆహారాన్ని అందించేస్తారు. वो अवस्था प्राप्त करने के लिए ध्यान मार्ग है। बच्चे के समान निर्विकल्प समान, वही नहीं लग रहा, ध्यान नहीं लग रहा, कंसंट्रेशन जो है हाँ वहां तक कैसा जा सकते, एकदम नहीं लगता। कुछ दिन के लगता कई दिन सालों से शुरू करते जा रहे हाँ, हैं। नहीं करते जाओ तुम, अभी नो सुनते सुनते आनंद मालूम हो रहा है इसको। बढ़ते शांति अपनी बढ़ानी चाहिए, बाकी कुछ भी नहीं। अगर मेरा दान वो है ना, सगुण निर्गुण निराकार ज्योत ओम सोम, वो कुछ भी नहीं। अब वो मेरा दरवाजा लग गया ना उधर, तो बस उसको बोलते दया। अब आना जाना है मंदिर में, आना जाना हो रहा, ये बंद हो जाता नीचे उतरने का। वो है देखो वहां मोक्ष है। अब क्या बोलना, क्या मोक्ष लेके बैठे। बाल्य दशा का स्वरूप अपन 9 महीने माँ के गर्भ में बचपन में समाधिस्थ थे। वो दशा प्राप्त करने का इसको बोलते मोक्ष। क्या छोटी बात है। निर्विकल्प समाधि वो अपना सही स्वरूप है। सचितानंद निज स्वरूप, सचितानंद निर्वकारा निर्विकल्पा, वो है अपना मोक्ष। ये जो मार्ग है वहां जाने के लिए महात्मा ने लिखा सो है, बाकी अपने स्वरूप में जाके अब प्रयत्न